బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ వేలం ఈ యాక్షన్ ద్వారా అపార్ట్మెంట్ వేలంలో అమ్మబడుచున్నది. సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలి అనుకున్న వారికి మార్కెట్ విలువ కంటే తక్కువకు లభించును. సాయి శ్రేష్ఠ ప్యారడైజ్ అపార్ట్మెంట్స్, ప్లాట్ నంబర్ 401, 2 BHK, 4 ఫ్లోర్, రెడ్డి కాలేజ్ రోడ్, ఇస్కాన్ టెంపుల్ దగ్గర, గుంటూరు. 1097 చదరపు అడుగుల విస్తీర్ణంలో కల ప్లాట్ అమ్మబడు. అమ్మకపు బ్యాంక్ రిజర్వ్ ధర 30,93,000. వేలంలో పాల్గొనదలిచిన వారు 3,09,300 రూపాయలు ముందుగా డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొనాలి. బిడ్ పెంపు ధర 10,000 రూపాయలు. వేలం తేదీ 9/9/2025. సమయం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు. ఆస్తి తనిఖీ చేసుకోదలిచిన వారు నేరుగా బ్యాంక్ ఆఫ్ ఇండియా కొరటిపాడు బ్రాంచ్ నందు లేదా డైరెక్ట్ గా కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు వారు ఈ వేలం ద్వారా ఆస్తి అమ్మకపు ప్రకటన ఇస్తున్నారు. ఆసక్తి కలవారు గమనించగలరు. ఈ వేలంలో ఉన్న ఆస్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గుంటూరు జిల్లా నల్లపాడు పరిధిలో సర్వే నంబర్ 606లోని 3 ఎకరముల 49 సెంట్లలో శ్రీలక్ష్మి కాటన్ ట్రేడర్స్ మరియు శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ కి చెందిన ఇండస్ట్రియల్ భూమి మరియు భవనములు అమ్మకమునకు కలవు. రిజర్వు ధర 12,20,20,245 రూపాయలు. ధరావత్తు 1,20,52,024 రూపాయలు. బిడ్ పెంపుదల 20,000 రూపాయలు. ఆసక్తి కలవారు ఈ ఆస్తిని సెప్టెంబర్ 6వ తేదీ 2025 ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు తనిఖీ చేసుకోవచ్చును. ఈ వేలం సెప్టెంబర్ 9, 2025 మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగును. పూర్తి వివరాలకి సంప్రదించండి. బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు. సెల్ నంబర్ 8975513906. నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విజయవాడ గురునానక్ కాలనీలో శ్రీకర రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ ఎంపీ సినీ నటులు మురళీమోహన్, జబర్దస్త్ ఫేమ్ వర్ష, శ్రీకర రియల్ ఎస్టేట్ సిఎండి దేవినేని సుధీర్. ఈ సందర్భంగా మురళీమోహన్, వర్ష, దేవినేని సుధీర్లు మాట్లాడుతూ జీవితంలో బిజినెస్ కి అవ్వాలనేదే కళ అని కిసాన్ ఇంజనీరింగ్ బిజినెస్ ప్రారంభించామన్నారు. 100 రూపాయల జీతంతో జీవితం ప్రారంభించాలని శోభన్ బాబు ఇచ్చిన సలహాలతో భూమిపై పెట్టుబడి పెట్టానన్నారు. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ప్రారంభించి లాభాలు సాధించామని, ల్యాండ్ కొనే ముందు భవిష్యత్తులో జరిగే అభివృద్ధి వివరాలు తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకర రియల్ ఎస్టేట్ డెవలపర్స్ సిబ్బంది, ఏజెంట్స్ తదితరులు పాల్గొన్నారు. నక్షత్రం దేవమింద్రియం హరిరాసంజుహోతన యస్యేనా విశ్వాభువనాని సర్వా అఖిలర్ణాదేవస్య విదేదధాతు విశ్వరూపా బృహతి చిత్రధానుః యథాలీవేవ సరళः సవీరాః. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది ఈ రోజున ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొగలగడం. ముఖ్యంగా మా విజయవాడ జర్నలిస్ట్ అందరి దగ్గర, ఎలక్ట్రానిక్ మీడియా వారి దగ్గర 4 మాటలు చెప్పే అవకాశం నాకు ఇచ్చినటువంటి సుధీర్ దేవినేని గారికి హృదయపూర్వకంగా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శ్రీకర ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాక్ చైర్మన్ గా, అలాగే శ్రీకర స్పేసెస్ అండ్ స్ట్రక్చర్స్ కి మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నటువంటి సుధీర్ దేవినేని గారు ఈ రోజున ఒక సొంత ఆఫీసులోకి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా జరిపించడమే కాకుండా మరి హైదరాబాద్ లో ఉన్న నన్ను కూడా ప్రత్యేకంగా మీరు రావాలండి అని చెప్పి తీసుకొచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా మీ అందరి సమక్షంలో వారికి నా కృతజ్ఞతలు తెలియజేశాను.
అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కొత్త ప్రాజెక్ట్ లో ఆయన ఇంకా బాగా అద్భుతంగా విజయం చేయాలని, ఇలాంటి కొత్త ఆఫీసులు 10 ఇంకో 2 నెలల్లో 10 ఆఫీసులు కట్టాలని దీని గురించి చెప్పే ముందు నా స్వగతంగా 2 మాటలు చెప్పాలి. జీవితంలో నాకు చిన్నప్పటి నుంచి కూడా బిజినెస్ మ్యాన్ అవ్వాలనే నా కోరిక. అందుకే నేను బహుశా చదువు పెద్దగా వంట పట్ల ఇంటర్మీడియట్ 2 సార్లు ఫెయిల్ అయ్యాను. మనకి వంట పట్టదులే అని చెప్పి బిజినెస్ చేసుకుందాం. సో అందరికీ నమస్కారం అండి, నేను మీ వర్షాని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు మీ ముందు కూర్చుని మాట్లాడే అంత ధైర్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు లేదు. మా మదర్ వీళ్ళందరూ కూడా చాలా సార్ కోసం చెప్తూ ఉంటారు, మీరు డబ్బులు దాచుకోవాలి, ల్యాండ్ కొనుక్కోవాలి, ఇలాంటివన్నీ చెప్పారు అని. సో మా ఇంట్లో జరిగిన ఒక చిన్న సిచ్యువేషన్ నేను చెప్తాను. నేను షూటింగ్స్, మా ఇంట్లో మా బ్రదర్స్ వీళ్ళంతా జాబ్ చేసి ఒక టైంలో కొంచెం అమౌంట్ అనేది మా ఇంట్లో దాచిపెట్టినప్పుడు మా మమ్మీ ల్యాండ్ తీసుకుందామని మా మమ్మీ అంటే, లేదు నాకు ఒక కార్ కావాలి, ఒక ఫోన్ కావాలి అని చాలా పెద్ద ఫైట్ చేశాను. ఇది రియల్ గా జరిగిన సిచ్యువేషన్. అయితే ఓకే, కొంచెం ఏదైతే అమౌంట్ ఉందో అది నువ్వు తీసుకో, కొంచెం ఏది అమౌంట్ ఉందో అది నేను తీసుకుంటాను అని మా మమ్మీ ఒక ఫ్లాట్ కొన్నారు. నేను ఒక పెద్ద కారు, ఒక పెద్ద ఫోన్ కొన్నాను. ఇప్పుడు నేను ఒక 5 కార్లు మార్చాను. నేను కొన్న ఫోన్లన్నీ పగిలిపోతూనే ఉన్నాయి. మా మమ్మీ కొన్న ల్యాండ్ డబుల్ అయింది అప్పటికి ఇప్పటికి. అంటే ల్యాండ్ కి అంత వాల్యూ ఉంటుంది. మా మమ్మీ ఒకటే అంటారు ఎప్పుడు, మనుషులు పెరుగుతారు కానీ భూమి పెరగదు. మనుషులు కంపెనీ స్థాపించడం ఇది చిన్ననాటి నుంచి కష్టపడి శ్రమించి వచ్చిన డబ్బులతోటి నేను చిన్నగా వ్యాపారం స్టార్ట్ చేసి గత 5 ఏళ్లలో ఒక 4 వెంచర్లు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి ఇప్పుడు ఈ ఆఫీసులోకి విజయపదంలో ఈ ఆఫీసులోకి ఓపెనింగ్ కి రావడం జరిగింది. నాకున్న పరిచయం తోటి సార్ని నా ఆఫీస్ ఇనాగరేషన్ కి రావాలని మేము పిలిచినందుకు ఆయన నా విన్నపాన్ని మన్నించి ఇక్కడికి ఇచ్చేసి ఉన్నారు. మరియు ఆయన యొక్క ఆదర్శాలని, ఆయన యొక్క నిర్ణయాలని, ఆలోచనల్ని ఆదర్శంగా తీసుకుని ముందు జరిగే ప్రాజెక్టుల్లో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అందరికీ కస్టమర్లకి సద్వినియోగం జరిగే విధంగా ప్లాట్లని ఏర్పాటు చేసి ఇవ్వడం అవుతుంది. ఏపీసీఆర్డీ డెరా అనుమతులతో అత్యాధునిక డెవలప్మెంట్స్ తోటి ఈ సంవత్సరం 30 ఎకరాలతోటి శ్రీకర కంపెనీ కొత్త ప్రాజెక్ట్ ని నవంబర్ కి లాంచ్ చేయబోతుంది. ఇది మేము అనౌన్స్ చేసుకోవడానికి చాలా గర్వంగా చెప్పుకుంటాం. కంచికచర్ల అమరావతికి ఈశాన్యం వైపున్న ఉత్తర ఈశాన్యం వైపున్న విజయవాడ మొగల్రాజ్పురం పివి సిద్ధార్థ జూనియర్ కాలేజ్ ఆడిటోరియంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా డ్రగ్స్ పై అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య అతిథులుగా ఈగల్ డైరెక్టర్ ఆర్కే రవికృష్ణ, ఐపీఎస్ మరియు ఈగల్ టీం అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈగల్ డైరెక్టర్ ఆర్కే రవికృష్ణ ఐపీఎస్ మాట్లాడుతూ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సిద్ధార్థ కాలేజ్ యాజమాన్యం పిలవడం జరిగిందని, రాష్ట్ర ప్రజలకు ఉపాధ్యాయులకు ఈగల్ టీం తరపున ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని, ఈగల్ టీం రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 40,000 విద్యా సంస్థలలో ఈగల్ క్లబ్స్ ను ప్రారంభించడం జరిగింది. ఈగల్ టీచర్స్ అన్ని కళాశాలలు సందర్శించడం, విద్యార్థులకు క్లాసులు చెప్పడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పివి సిద్ధార్థ కాలేజ్ ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, సిబ్బంది, ఈగల్ టీం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిద్ధార్థ జూనియర్ కళాశాల విజయవాడ వాళ్ళ ఆధ్వర్యంలోని ఉపాధ్యాయ వేడుకలు ప్రముఖంగా జరగడం జరిగింది. ఈరోజు ఈగల్ తరఫున రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయులందరికీ, ప్రత్యేకంగా ఈ కళాశాలలో పనిచేసిన ఉపాధ్యాయులకి, ప్రిన్సిపల్ గారికి అందరికి కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఈగల్ డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తుంది. ప్రత్యేకంగా రాష్ట్రంలో ఉన్న 40,000 విద్యా సంస్థల్లోని ప్రత్యేకంగా ఈగల్ క్లబ్స్ ప్రారంభించడం, టీచింగ్ లా అనే కీ క్యాంపెయిన్ ద్వారా ప్రత్యేకంగా మేము ఈ డ్రగ్స్ వల్ల కలిగే పర్యవసానాలు, ఎన్డీపీఎస్ చట్టం గురించి, పాస్పోర్ట్స్ రావని, అదేవిధంగా లైవ్ కేస్ స్టడీస్ ద్వారా వాళ్ళందరికీ చెప్పడం జరుగుతుంది. ఈగల్ టీచర్స్ అన్ని కాలేజీని సందర్శిస్తున్నారు.
ప్రత్యేకంగా ఈగల్లో పనిచేసే ప్రతి అఫీషియల్ కూడా కళాశాలలో పాఠాలు చెప్తున్నారు. ముఖ్యంగా ఇంటర్మీడియట్ కాలేజీ మీద ఫోకస్ చేయడం, ప్రధానంగా ఇంటర్మీడియట్ కాలేజీలో అడోలసెంట్ ఏజ్ కౌమార దశలోని వాళ్ళు ఇటువంటి వ్యసనాలకు లోనయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాం. త్వరలోనే కొన్ని కరికులం ద్వారా అదేవిధంగా వర్క్ షాప్స్ వాటిని కూడా ఈ కాలేజీలో చేయడం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలోని ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ ద్వారా ప్రత్యేకమైన కార్యక్రమాలు చేస్తున్నాం. ఎక్కడా కూడా పొగాకు ఉత్పత్తులు కళాశాలలు బడుల పరిసర ప్రాంతాల్లో అమ్మకూడదని ఈ కార్యక్రమం చేపట్టాం. సుమారుగా 25,000 షాపుల మీద తనిఖీలు చేయడం, 54 లక్షల కోప్కా చట్టం ప్రకారం ఫైన్లు ఇంపోజ్ చేయడం జరుగుతున్నాయి. అదేవిధంగా ఆపరేషన్ గరుడ ద్వారా ఎక్కడ ఓపీఆర్ అబ్యూస్ జరగకుండా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. రాష్ట్రంలోని మొత్తం డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, ఆంధ్రప్రదేశ్ ఈద్ మిలాద్ ఉన్ నబీ పండుగను పురస్కరించుకుని గుడివాడ పట్టణంలో మియాఖాన్ మసీద్ లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహద్ ప్రవక్త యొక్క గొప్పతనాన్ని వివరించారు. అనంతరం ముస్లింలు జెండాలు చేతపట్టి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. వారు మాట్లాడుతూ జగత్ ప్రవక్త అహ్మద్ సల్లుల్లా సలాం 1500 పుట్టినరోజు ప్రపంచ మానవాళికి శుభోదయమన్నారు. అల్లా కంటే ముందు పుట్టిన ప్రవక్త యొక్క వెలుగులో స్వర్గం, నరకం, అల్లా కూర్చునే కుర్చీ, ఖురాన్, నదులు, పర్వతాలు పుట్టాయన్నారు. అలాంటి ప్రవక్త వెలుగులో తాము పుట్టినందుకు ఎంతో గర్విస్తున్నామన్నారు. अरे तकबीर, अरे तकबीर, अरे इंशाल्लाह, अरे नारे तकबीर, नारे रिसालत, नारे तकबीर। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। नहमदुहु व नसल्ली अला रसूलिहिल करीम, अम्मा बाद। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। क़द जाअकुम मिनल्लाहि नूरुन व किताबुम मुबीन। सदक़ल्लाहुल अज़ीम। हज़रात, आज नबी पाक सल्लल्लाहु तआला अलैहि वसल्लम की यौम पैदाइश है। आज के दिन तमाम मुसलमान नबी अकरम सल्लल्लाहु तआला अलैहि वसल्लम की यौम विलादत मनाते हैं, खुशियों का इजहार करते हैं। नबी पाक सल्लल्लाहु तआला अलैहि वसल्लम को अल्लाह तबारक व तआला ने सबसे पहले अपने नूर से बनाया, फिर सबसे आखिर में नबी पाक सल्लल्लाहु तआला अलैहि वसल्लम को आखिर में दुनिया में मबूस फरमाया। पूरी दुनिया में मुसलमानों को मालूम है कि 1500 साल जश्न ईद मिलादुन नबी का दिन है और इस दिन में हम खुशियों का इजहार करते हैं। रब्बे कायनात कुरान मुक़द्दस में इरशाद फरमाता है, अला बिज़िक्रिल्लाहि तत्मइन्नुल क़ुलूब। अल्लाह की नेमतों का खूब खूब चर्चा करो। और हमारे लिए हमारे नबी करीम सल्लल्लाहु तआला अलैहि वसल्लम सबसे बड़ी नेमत है। और रब्बे कायनात कुरान मुक़द्दस में और एक जगह में इरशाद फरमाता है, वमा अरसलनाका इल्ला रहमतल लिल आलमीन। ए मेरे महबूब, आपको हमने पूरे जहान में रहमत बनाकर भेजा। हमारे नबी करीम सल्लल्लाहु तआला अलैहि वसल्लम सिर्फ इंसान के लिए नहीं बल्कि पूरी दुनिया में हर एक चीज के लिए रहमत बनकर आए। ఈద్ మిలాదున్ నబీ ముబారక్। ఈ రోజు జగత్ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి 1500 పుట్టినరోజు ప్రపంచ మానవాళికి శుభోదయం। ఆ అల్లాహ్ తాలా ముందు ఒక నూర్ అంటే ఒక వెలుగు, ఆ వెలుగు ప్రవక్త గారి వెలుగుల నుంచే స్వర్గం, నరకం, అర్ష్ అంటే అల్లా కూర్చే కుర్చీ, ఖురాన్, సముద్రం, పర్వతాలు, ప్రపంచం మొత్తం పుట్టింది। అలాంటి ప్రవక్త గారిలో మేము ఉమ్మత్తు పుట్టడం అనేది చాలా అదృష్టకరం। ఇందాక ప్రశాంత్ గారు 1,24,000 మంది ప్రవక్తలు వచ్చారు, కానీ ప్రతి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉమ్మత్తులో పుట్టాలని అల్లాహకు దువా చేశారు। కానీ మేము ఎక్కడ దువా చేయాల,
కానీ అల్లా తాలా మమ్మల్ని ప్రవక్త గారి ఉమ్మతులో పుట్టించాడు. అలాంటి ప్రవక్త కరుణామయుడు. ఆ ప్రవక్త గారు ముందు పుట్టగానే రబ్బే అబ్లీ ఉమ్మతి అంటే ఆ రోజు తల్లి ఏదో వింది, ఏంటి ఈ బిడ్డ ఏమంటున్నాడని. రబ్బే అబ్లీ ఉమ్మతి అంటే ఏ అల్లా నా ఉమ్మతిని రక్షించు అని మమ్మల్ని ఆ 1500 సంవత్సరాల కిందటే మమ్మల్ని ఆ ప్రవక్త గారు కరుణించారు. అలాంటి ప్రవక్తలో మనం జన్మించడం చాలా అదృష్టకరం. జగత్ ప్రవక్త గారి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ గుడివాడలో మియాఖాన్ మసీద్ జనసేన ఐటీ కోఆర్డినేటర్ అండ్ లయన్స్ క్లబ్ సభ్యులైన చింతా దుర్గారామకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయన పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రములు పంపిణీ చేశారు. ఎప్పుడూ ఏదో ఒక సేవా కార్యక్రమాలు నిర్వహించే సహచార లయన్స్ క్లబ్ సభ్యులైన చింతా దుర్గారామకృష్ణను సత్కరించిన లయన్స్ క్లబ్ సభ్యులు ఆడపాల అప్పారావు, త్రివేణి శంకర్, సతీష్, వేణు తదితరులు వారు మాట్లాడుతూ పేద ప్రజలకు ఎప్పుడూ ఏదో విధంగా సహాయం చేస్తూ ఉపాధ్యాయ దినోత్సవం రోజున పుట్టిన రామకృష్ణ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, ప్రజలకు మరింత సేవ చేయాలని రామకృష్ణను అభినందించారు. ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ మెంబర్ అయినటువంటి మా రామకృష్ణ గారిని, వారు కూడా మరి ఈ రోజున చాలా మంచి రోజు. మరి సర్వేపల్లి రాధాకృష్ణన్ అంటే ఆయన ఎన్సైక్లోపీడియా నడుస్తున్నటువంటి ఒక గ్రంథం ఆయన. అలాంటి విద్యావేత్త పుట్టినరోజున రామకృష్ణ గారు కూడా ఇవాళ ఆయన జన్మదినం కూడా అవడం చాలా మా అందరికీ కూడా సంతోషదాయకంగా ఉంది. పైగా ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ వార్డులో ఉన్నటువంటి అనేక మంది పారిశుద్ధ కార్యక్రమాలు అందరికీ కూడా మొత్తం బట్టలు అవి ఇవ్వటం, సన్మానాలు చేయటం, ఉచితంగా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లు అవి అందించడం కూడా జరిగింది. చింతారామకృష్ణ గారు ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ద్వారా ఆయన ప్రత్యేకంగా ఆయన సొంతగా కూడా అనేక సేవలు చేయటం, మాతో కూడా కలిపి ఆయన మొన్న వినాయకుడి మట్టి ప్రతిమల్లో కానీ, తర్వాత సేవా నవరాత్రుల్లో కానీ చాలా చాలా సందర్భాల్లో ఆయన మంచి సేవా తత్పరుడు. ఈ సందర్భంగా ఆయన మేము సన్మానించుకోవడం మా అందరికీ కూడా ఆనందదాయకంగా ఉంది. మరి అట్లాగే సందర్భంలో మా లయన్స్ క్లబ్ మెంబర్ అయినటువంటి మా బ్రదరు రామకృష్ణ గారికి బర్త్డే అవడం కూడా మాకు ఎంత సంతోషకరం. మరి గురు పూజ రోజున కూడా నేను పుట్టినరోజు అంటే గురు అన్నాడు వాడు మా అబ్బాయి అవుతాడు, నాకు మా అన్నగారు అబ్బాయి. మరి అట్లాగే ఆయన కూడా ఈ రోజు పారిశుద్ధ్య కార్యక్రమంలో కూడా మంచి కార్యక్రమం చేశారని చెప్పేసి ఇప్పుడే మాకు చెప్పడం జరిగింది. మరి అట్లా కాకుండా ప్రతిరోజు ఏదో నిత్యం ఈయన ఏదో కార్యక్రమం చేస్తానే ఉంటాడు. ఈయన మరి తెలుసో తెలియకుండా, మరి తెలుసు కొంత చేస్తా ఉంటాడు, తెలియకుండా ఆయన అందరూ ఆయన చేస్తున్నాడు. మరి ఆ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆయనకి ఆ స్ఫూర్తిని మరి తీసుకుని ఆయన మంచి కార్యక్రమం చేస్తా ఉన్నాడు. మరి ఆయనకి భగవంతుడు ఆరోగ్యాలు ఇచ్చి ఇట్లాంటి పుట్టినరోజులు మరి ఇంకెన్నో చేసుకోవాలని చెప్పేసి ఆయన మనస్ఫూర్తిగా మా లయన్స్ క్లబ్ తరఫున మా అందరం కూడా కోరుకుంటున్నాం. మరి అట్లాగే మా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ, ట్రెజరర్స్ మా శ్రీనివాస్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమం రావడం మాకు ఎంతో సంతోషకరంగా ఉందని చెప్పేసి తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలుపుకుంటూ చాలా అందరికీ నమస్కారం అండి. నా పేరు చింతా దుర్గారామకృష్ణ, గుడివాడ జనసేన ఐటీ కోఆర్డినేటర్. అయితే ఈరోజు నా జన్మదినం సందర్భంగా ఈరోజు 25వ వార్డు పారిశుద్ధ్య కార్మికులకు బట్టలు పెట్టి వాళ్ళని ఘనంగా సన్మానించడం జరిగింది. అలాగే వాళ్ళకి అల్పాహారం కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇది నాకు స్ఫూర్తి మా నాన్నగారి చింతా పవన్ గారు. అయితే ఈరోజు నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ప్రత్యేకంగా ఈరోజు లయన్స్ క్లబ్ వాళ్ళు మా ఇంటికి వచ్చి నన్ను సన్మానించి నాకు బర్త్డే విషెస్ చెప్పడం నాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. వాళ్ళకు కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు. అందులో ప్రత్యేకంగా మన లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ వేణు గారికి, అలాగే త్రివేణి శంకర్ గారికి, అడపాల అప్పారావు గారికి, శ్రీనివాస్ గారికి, సతీష్ గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నాకు వెనకాలే సపోర్ట్గా ఉంటున్న నాకు మిత్రులందరికీ, అలాగే నా కుటుంబానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. గుడివాడ పట్టణం మెయిన్ రోడ్ లోని శ్రీ ఘంటసాల నాగభూషణం సత్రం, కాకర్ల వీధిలో శ్రీ వేణుగోపాల దేవస్థానం కమిటీల ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ముఖ్య అతిథిగా పాల్గొని ఘంటసాల సత్రం కమిటీ చైర్మన్ గా ఘంటసాల అరవింద్, వేణుగోపాల దేవస్థానం కమిటీ చైర్మన్ గా అంగవెల్ల సతీష్ మరియు కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ దేవాలయ ధర్మకర్తల కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరూ బాధ్యతతో దేవస్థానాల వైభవాన్ని మరింత పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, గుడివాడ జనసేన ఇన్ఛార్జ్ బొరగడ్డ శ్రీకాంత్, కూటమి పార్టీల నాయకులు గుత్తికొండ రాజాబాబు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ కార్యక్రమాలందు వ్యాసములకు, విగ్రహానుగ్రహములకు,
ఏ మాత్రము తాగని ప్రయాణం చేస్తున్నాను. దేవాదాయ ధర్మాదాయమునకు గుడివాడ మండలం గుడివాడ పట్టణం వేంచేసి ఉన్న ఘంటసాల నాగభూషణం గుడివాడలో ప్రత్యేకంగా వైశ్యులతోటి నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. మీకు అందరికీ తెలిసిందే, ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను. వాళ్ళు వైశ్యులు స్థాపించిన స్కూల్లోనే నేను చదువుకునే అవకాశం నాకు రావటం, ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటాం, అది ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడం కూడా ఒక గొప్ప ఆపర్చునిటీ మాకు ఆ టైంలో. ఎందుకంటే ఏ స్కూల్ లేని టైంలో ఇంగ్లీష్ మీడియం గురువాళ్ళు స్టార్ట్ చేసిన వారే. ఆ తర్వాత నుంచి మిగతా స్కూల్స్ వచ్చినా కానీ ఓన్లీ చారిటీ బేస్ చేసుకుని నడిచిన ఇన్స్టిట్యూషన్ అది. సో నాకు అప్పటి నుంచి వైశ్యుల ఉదారత తెలుసు. వారు చేసే దానాలే కాకుండా సమాజానికి ఎంతో ఉపయోగపడే వ్యక్తులు. ఎప్పుడైనా కానీ వ్యాపారస్తులుగా స్థిరపడి వ్యాపారం ఒకటే కాకుండా మనం ఉన్న సమాజంలో మనం కూడా ఒక పార్ట్ అవ్వాలని, ఆ పార్ట్ అయ్యి వాళ్ళందరినీ పైకి తీసుకురావాలని సాధ్యమైనంత వరకు ప్రయత్నించే వ్యక్తులు. ఎందుకంటే అట్లీస్ట్ ఒక సర్టన్ 1923లో ప్రతిష్ఠించిన విగ్రహం ఇంకా మన దగ్గర రోజులు అందుకుంటుంది. ఇక్కడ బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం అంటే అది మీకు కూడా చాలా అదృష్టకరమైన విషయం వేసుకోవాలి. సో ఇది ఇలా ప్రతి దేవాలయంలోనూ పైగా మీకు బోర్లంత ల్యాండ్ కూడా 43 ఎకరాల పైన ల్యాండ్ ఉంది. మాకు ఆదాయం కూడా దగ్గర 20 లక్షల పైన ఆదాయం వస్తుంది మనకి. సో ఈ ఆదాయాన్ని పెంచుకుంటే మార్గాలే కాకుండా ఈ విగ్రహాలు అనేవి హిందూ మతానికి సంబంధించినంత వరకు అత్యంత పవిత్రమైనవి. అలాంటి విగ్రహం, ఈ విగ్రహానికి ఏదైనా అపచారం కలగడం అనేది చాలా సెన్సిటివ్ మ్యాటర్. అంత సెన్సిటివ్ మ్యాటర్ని కూడా చాలా సింపుల్ గా చీప్ గా తీసి పడేసే వ్యక్తులు మనం చూసాం గత 5 ఏళ్ళలో. అందుకని మనం ఈసారి చాలా జాగ్రత్తగా ఆ పవిత్రతను కాపాడుకుంటూ ప్రతి గుడిలోనూ ప్రతి చోట అంటే మనోభావాలు ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఏ మతం వారికి ఆ మతాలని ఆచారాలను స్వీకరించుకుని ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.